న్యూస్ లోకల్. మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ఆఖరి సమావేశంలో మండపేట కరాచీ సెంటర్ నందు ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద జాతీయ నాయకుల సెంటర్ అంటూ ఏర్పాటు చేసిన నేమ్ బోర్డు కౌన్సిల్లో దుమారం రేపింది. టీడీపీ కౌన్సిలర్ కాశీ విశ్వనాథం లేవనెత్తిన ఈ ప్రశ్నకు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ నిప్పులు చెరిగారు. గతంలో ఎన్టీఆర్ సెంటర్ గా నామకరణం చేశామని, ఏ ఆమోదంతో పేరు మార్పు జరిగిందో తెలియజేయాలని కాశీ విశ్వనాథం కౌన్సిల్ ప్రశ్నించారు. దీంతో మందపల్లి రవి మాట్లాడుతూ అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల విగ్రహాల గౌరవార్థం ఆ పేరు పెట్టడం జరిగిందని, ఆమోదాల విషయానికొస్తే పట్టణంలో స్కూళ్లకు, సెంటర్లకు పెట్టిన పేర్లు ఎన్నింటికి నిబంధనలు పాటించారో తెలియజేయాలన్నారు. దీనిపై చైర్పర్సన్ దుర్గారాణి స్పందిస్తూ విగ్రహాలు నిర్మించే సమయంలో సెంటర్ పేరు మార్పు నిమిత్తం ఏ విధమైన చర్చ జరగలేదని, కౌన్సిల్ ఆమోదం లేకుండా పేరు మార్చడం సబబు కాదని తేల్చి చెప్పారు. దీనికి మందపల్లి రవి మాట్లాడుతూ జాతీయ నాయకులను గౌరవిస్తుంటే జాతి వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. దీంతో వైకాపా నాయకులు, కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ కలుగజేసుకుంటూ గతంలో ఎన్టీఆర్ సెంటర్ అని కౌన్సిల్ ఆమోదం పొందిందని ధృవీకరించారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ సభ్యుడు కావాలని గొడవ చేస్తున్నారని, ఇది వెనకుండి ఎవరో చేయిస్తున్న గొడవని అన్నారు. ఎన్నికలైన తర్వాత వచ్చే కౌన్సిల్లో ఈ అంశాన్ని తీసుకువచ్చి కౌన్సిల్ ఆమోదంతో పేరు మార్చుకోమని సూచించారు. దీంతో మందపల్లి రవి మాట్లాడుతూ గొడవ నేను చేయడం లేదని, టీడీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులు ఇస్తున్నానని అన్నారు. ఓన్లీ దీన్నే నా అడ్జస్ట్ పెట్టడంలో అది సమంజసం కాదు. గౌరవ ఎమ్మెల్సీ గారు తోటతిరుగులు గారు ఆయా విగ్రహాలు పెట్టినప్పుడే దాన్ని జాతీయ నాయకుల సెంటర్ అని అని చెప్పడం జరిగింది. పెట్టమని కూడా తీర్మానంలో అదే పాతది ఎన్టీఆర్ జంక్షన్ ఆల్రెడీ పాత ఆమోదించే ఉంది కదండి. గతంలో నేను దీన్ని తిరస్కరించలేదు. అది జీవో ప్రకారంగా దాన్ని నేను క్యాన్సిల్ చేసి దీన్ని నేను ఆమోదించాను అని కూడా రాయలేదు. ఒక విధంగా మీరు అలా చేయాలి అనుకుంటే ముందుగానే అది మన ఎజెండాలోకి తీసుకురావాలి, దాన్ని క్యాన్సిల్ చేయాలి. దాని అందరూ కౌన్సిల్ ఆమోదిస్తేనే ఒక పేరు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నేను రాంగ్ వే, నేను అసలు మన ఊర్లో అలా వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. ఏది కూడా ఒక మాట మీద అయిపోతుందని అనుకోవట్లేదు. దయచేసి మనకి ఎప్పుడైతే ఏమైతే ముందు నుంచి చేసి ఎలా అయితే ఉన్నాయో అలా కంటిన్యూ అవుతూ ఎక్కడ అటు ఒక మాట ద్వారా ఏ పని అవుతాడో ఒక జీవో ప్రకారంగానే కంటిన్యూ అవుతుంది. అది కౌన్సిల్ అందరూ కూడా ఆమోదిస్తేనే అది కరెక్ట్ అవుతుంది. అంటే ఇలా చేయండి, నేను అవుతాను న్యాయపరంగా ప్రాసెస్ ప్రకారం చేయండి. నేను దేనికి వ్యతిరేకం కాదు. ఏదైనా తీర్మానం కావాలనుకుంటే తీర్మానం తీసిస్తారు. మీటింగ్ లో తీర్మానం ఎవరు ఇస్తారో కమిషన్ లో లెటర్ పెట్టుకుంటే తీర్మానం ఇస్తారైనా లేదా లేదని రాసిస్తారైనా. అది మనం ఒకవేళ చేయాలి అనుకుంటే నిజంగా కౌన్సిల్ కి తీసుకురావాలి. రోజు నేను కౌన్సిల్ మినిట్ బుక్ లో కూడా ఎన్టీఆర్ పార్క్ దాంట్లో విగ్రహాలు ఆమోదిస్తున్నామని రాసేది తప్పించి నేను అయితే దానికి ఏం మార్చడం అన్నది రాయలేదు. ఎందుకంటే ఒక రాసేయడం అంటే డైరెక్ట్ గా రాయడం అన్నది మీ అందరికీ తెలిసిందే. ఒక సబ్జెక్ట్ ఒకవేళ వాయిదా పడిందంటే దాన్ని మళ్ళీ కౌన్సిల్ తీసుకొచ్చి అప్పుడు అందరూ ఆమోదిస్తేనే ఏదైనా జరుగుతుంది. కానీ అలా మన నోటు ద్వారా మాట ద్వారా అవ్వాలి అన్నది రూల్ ప్రకారం అవ్వదు. అది మన మండపేటకి గొడవలకు కారణం అవుతుందే తప్పించి అందరం కలిసిమెలిసిగా పార్టీ పరంగానో ఏదైనా కల్పించుకోవాలని చేసుకోవడం తప్పించి ఇది విభేదాలకే దారితీస్తుంది. నాకు ఈ విభేదాలు అంటే నాకు ఇష్టం లేదు. ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ దాంతోనే కంటిన్యూ అవుద్ది. మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే నెక్స్ట్ మీరు ఏమైనా అందరూ కలిసి కమిషనర్ గారికో ఎమ్మెల్యే గారికో ఎవరికి ఏ రూల్ ప్రకారం కొనసాగుతుందో ఆ రూల్ ప్రకారం కొనసాగించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అది జాతీయ నాయకుల సెంటర్ అనుకున్నాం. మీరు చెప్తే చెప్పండి. తీసే విధంగా ఉంటే అన్ని సెంటర్ కూడా తీసివేసి చెప్తున్నాం. ప్రాసెస్ ప్రకారంగా చేయండి. మేమే దేనికి వ్యతిరేకం కాదు. ప్రజలకు అన్ని విధాలుగా ఆమోదయోగ్యం అయితే పెట్టండి. మేము ఏదైతే పోతున్నామో మిగతా అంశాలు కూడా అదే విధంగా ఉండాలి కదా అని గట్టిగా అడుగుతున్నాం. దీని ఒకటే వ్యతిరేకిస్తే మా జాతి పరంగా వ్యతిరేకించాలని భావిస్తాం. దీన్ని ఖండిస్తాం. అవసరం ఉద్యమం చేస్తాం, అవసరం చేస్తాం. అంతేకాదు తప్ప ఇది ఒకటే తొలగిస్తాం, మిగతా తొలగించడం మాత్రం దీనికి కరెక్ట్ కాదు. అధ్యక్ష చెప్పండి.
కెరీర్ మాకు చెప్పకూడదు. మా నాయకుడు ఎక్కడ మీరు అభిమానించలేదు. ఈ ఆలోచన మీరు మాట్లాడతారు. మా నాయకుడు కాదు చెప్పినప్పుడు ఒక్కరు కూడా అభినందన చెప్పలేదు. ఈ రోజు కూడా నా పార్టీ ఎక్కడ తగ్గకూడదని ఇంత మాట్లాడించినా ఊరుకున్నాను. మరి ఇన్నాళ్ళు ఎందుకో మన హయాంలో ఒక నిమిషం మన హయాంలో విగ్రహాలు పెట్టారు అన్నప్పుడు మన హయాంలో ఎందుకు మీరు ఆ పేరు రాయించుకోలేకపోయారు? అప్పుడు కూడా మనం రూల్ ప్రకారంగా చేయొచ్చు కదా, అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు అందంగా మాట్లాడుకో. నేను మాట్లాడుతున్నప్పుడు ఒక నిమిషం మాట్లాడు. నేను మాట్లాడాక నువ్వు మాట్లాడు. యాజ్ పర్ రూల్ ప్రకారం మనం తీసుకురావాలంటే ఆ రోజే తీసుకొచ్చి చక్కగా మీరు మార్చాలనుకుంటే ఆ పాత ఏదైతే జీవో ఉందో దాన్ని రద్దు చేసి మీరు మళ్ళీ మనం పెట్టుకొని మనం చేసుకుంటే ఈ రోజున ఏ సమస్య లేకపోదు. ఒక నిమిషం నువ్వు అసలు నేను పూర్తిగా విని వరకు మాట్లాడుకో. అలాగే ఈ రోజున ఏమైనా ఇలాంటివి ఏ స్కూల్ ఉన్నా ఏమున్నా ఏ విగ్రహాలున్నా రూల్ ప్రకారం మీరు కమిషనర్ గారికి లెటర్ పెట్టుకోండి, కలెక్టర్ కి లెటర్ పెట్టుకోండి. దీంతో ఈ సబ్జెక్ట్ క్లోజ్. అలాగే కులాలు మతాలు అంటున్నారు. కులాలు మతాలు నిజంగా చెప్పాలంటే మన మండపేటలో ఖచ్చితంగా అలా లేదు. ప్రతి వార్డులోని నేను ఈ రోజున చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాల్లోని ప్రతి వార్డులోని కూడా పనులు జరిగాయి. ఎక్కడ కూడా కులం మతం చూసుకొని ఏ వార్డులోని పని జరగలేని కౌన్సిలర్ ఒక్కరు ఎత్తండి. డ్రైనేజ్ అయినా జరగలేదన్నది నేను వచ్చాక అన్ని వార్డులో కూడా పనులు జరిగాయి. ఏ కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రతి ఒక్కరికి కూడా గౌరవిస్తూనే ఉన్నాం. అంటే మన చంద్రబాబు నాయుడు గారు 1000 కిలోమీటర్లు ఏదో చేసిన సందర్భంగా అక్కడ ఏదో పెట్టి శిలాపలకం పెట్టి దాన్ని ఒక పార్క్ కింద పెట్టి మళ్ళీ మన కౌన్సిల్లో కూడా మళ్ళీ చేసాం. దాన్ని దరిమని ఏం చేశారంటే మే కౌన్సిల్ ఉండగా ఆ జంక్షన్ ని ఎన్టీఆర్ జంక్షన్ అని చెప్పి పెట్టారు దాన్ని. అలాగే ఇందిరా జంక్షన్, అలాగే వేగుళ్ళు వీరయ్య సెంటర్, అలా ప్రతి చోట ఇలా పెట్టి కౌన్సిల్ ఆమోదించింది. వాటికి పేర్లు పెట్టుకోవడం జరిగింది. పెట్టుకుందామంటే అందరూ ఆనేసుకున్నామని చెప్పి అన్నారు. మధ్యాహ్నం గుడికి పెట్టుకుందామని అడిగితే అమ్మ ఒకసారి అమ్మా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ వారి వెనకాల ఎవరో ఉన్నారు, ఇది చర్చ్ కంటిన్యూ అవ్వదు. అంటే చర్చ్ ఇంకా ఎండింగ్ ఉండదు. అందుచేత నన్ను ఒక పావుగంట మాట్లాడడానికి ఆయన పర్మిషన్ ఇస్తే మాట్లాడేసి బయటికి వెళ్ళి మళ్ళీ ఒక అరగంట 30 గంటలో బ్యాంకుల పని చూసుకుని వచ్చి మన సన్మాన కార్యక్రమం మీతో సహా 33 మన ఎక్సెప్షన్ మన కౌన్సిల్ కోఆప్షన్ మెంబర్తో సహా సన్మానకి ఉన్నాం. మరి ఒక అరగంటలో వస్తాను. లేదు వచ్చేయమంటే వచ్చేసాకనే అప్పుడే నేను మాట్లాడతాను, చేస్తాం. అది మీరు చెప్పండి, మీరు ఇతను చెప్పండి. నాకు బ్యాంకు జీఎం గారు వస్తున్నారు కదమ్మా. అప్పుడు అమ్మాయి దీనికి ఎండింగ్ లేదు. ఎంచేదంటే సమస్య ఉంటే ఎండింగ్ ఉంటుంది, సమస్య లేని దానికి ఎండింగ్ ఉండదు. అదే నాకు టైం ఇస్తే మాట్లాడతాను, లేదా కదా క్లోజ్ చేసేసుకుందాం, మళ్ళీ ఆఖరి మాట్లాడుకుందాం మీ ఇష్టం.